వాస్తవానికి ఏంటంటే నా పక్కన చాలా సీనియర్ పర్సనాలిటీస్ కూర్చున్నారు. పాషం యాదగిరి గారు, గోవర్ధన్ గారు, కరుణాకర్ రెడ్డి గారు. వాళ్ళకంటే వయసులో మనం తక్కువే. కానీ ఇక్కడ వాళ్ళ ఉద్దేశం నాకు ఏమర్థమవుతుందంటే, వాళ్ళ జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి ఈ ఉద్యమ స్ఫూర్తిని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టుగా నేను భావిస్తున్నా. వాళ్ళ సమక్షంలో ఒక ట్రైనింగ్ అయ్యేటట్టు వాళ్ళు అండగా ఉండి మమ్మల్ని ముందు పెట్టి నడుపుతున్నట్టు ఒక అనుభూతి కలుగుతున్నది. అయితే ఇక నాలాంటి వాడు అధ్యక్షత వహించి ఇలాంటి మీటింగ్ ఉద్యమకారులది నిర్వహించడం అంటే మనకు ఏదైతే ప్రభుత్వాలు హామీ ఇచ్చినాయో అది ఎట్టి పరిస్థితిలా సాధించి తీరితేనే ఈ అధ్యక్షతకు ఒక వాల్యూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనస్ఫూర్తిగా ఉద్యమ సంఘాలు ఎన్నో ఉండొచ్చు, ఎందరెందరో ఉద్యమాలు చేసి ఉండొచ్చు. ఆ సంఘాలన్నీ కూడా ఈ దినం నాడు ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది చివరి మీటింగ్ ఉండాలనేది నా అభిప్రాయం. ప్రభుత్వానికి ఈ వేదిక ద్వారా మేము ఇచ్చే సూచనలు వాళ్ళు 100% ఫాలో అవుతారనే నమ్మకం మాకు ఉన్నది. ఒకవేళ ఈ సూచనలు ఫాలో అవ్వక ఇంకా కాలయాపన చేస్తే గనక అప్పుడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు ఉండవు. ఇక మనము బండి గేర్ మార్చాల్సి వస్తుంది, స్పీడ్ పెంచాల్సి వస్తుంది, స్వరం లేపాల్సి వస్తుంది. కాబట్టి ఏంటంటే ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది ఒక చరిత్రాత్మకంగా ఉండాలి. ప్రభుత్వానికి కూడా ఒక హుందాతనం వాళ్ళు నిలబెట్టుకుంటారని భావిస్తున్నా. ముఖ్యమంత్రి గారు కూడా ప్రతిరోజు పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అటెండ్ చేస్తున్నారు. చాలా ఎంజాయ్ చేస్తున్నాడు ఆయన. యాక్చువల్లీ ముఖ్యమంత్రి పదవి అంటే ఆయన రాజాగా మంచిగా దర్జాగా ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ నేను ఇప్పుడు వచ్చినప్పుడు మా మీటింగ్ స్టార్ట్ కాకముందు వికలాంగులది ఒక మీటింగ్ జరుగుతుంది. వాళ్ళ గోడు మనకంటే ఘోరంగా ఉండే. వాళ్ళది వింటేనే చలించిపోయినా. వాళ్ళకి ఇచ్చే పెన్షన్ బట్టి 2000 రూపాయలేనట. వీళ్ళు మేనిఫెస్టోలో 6000 ఇస్తామని వాళ్ళే చెప్పినారు, వాళ్ళకి ఆశ పెట్టినరు. వాళ్ళు ఇవాళ వచ్చి పాపం ఒకళ్ళు కుంటుకుంటా చాలా అవస్థ వాళ్ళని చూస్తే చాలా దీన స్థితిలో వచ్చి ఇప్పుడే వాళ్ళది ఫినిష్ అయింది. అయితే మన వేదికలో కూడా మనము వాళ్ళ పక్షాన గవర్నమెంట్కి మనం ఏమంటున్నామంటే, వికలాంగులు అంటే మనకంటే కూడా ఘోరమైన స్థితిలో ఉండే మనుషులు, వాళ్ళ మీద కూడా మనం సానుభూతి పెట్టినప్పుడు ప్రభుత్వానికి మానవత్వం లేదని రుజువు అయినట్టే. వాళ్ళు ప్రెస్ క్లబ్కి వచ్చి చెప్పుకునే పరిస్థితి తెచ్చిందంటే మీకు అట్టడుగు వర్గాల గురించి, మనుషుల గురించి, ఉద్యమకారుల గురించి మీకు ఏం ఇంట్రెస్ట్ లేదు. మీ ఇంట్రెస్ట్ ఏందో మాకు అర్థమవుతుంది. అయినా కూడా చెప్పడం మా ధర్మం. ఆ తర్వాత ఇప్పుడు ఉద్యమకారులకు ఇచ్చిన అభయహస్తం అనే మేనిఫెస్టోలో మీరు పొందుపరిచినవి వికలాంగులకు ఎట్లా పొందుపరిచినరో మాకు కూడా పొందుపరిచినరు. ఒక 12 ఏళ్ళు అయినాయి కదా తెలంగాణ వచ్చి. 12 ఏళ్ళ వరకు మనం ఇంకా మన హక్కులు అడుక్కుంటూనే ఉన్నాము. మన త్యాగాలతోని, మన పోరాటాలతోని తెలంగాణ వచ్చి తెలంగాణ పీఠాలు ఎక్కి దర్జాగా గడుపుతున్నారు. వాళ్ళ జీతాలు చూసుకొని ఒకసారి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీలు కానీ 2,70,000 అట నెలకు. వాళ్ళ కారు కూడా ఇస్తారు. ఇండ్లు మొత్తం హైయెస్ట్ ఇక్కడనే తెలంగాణలో. అయితే మన కష్టంతో మన ఎఫర్ట్స్తోని తెలంగాణ వచ్చి వాళ్ళు గద్దెలెక్కి హాయిగా మన సొమ్ముతోని హ్యాపీగా గడుపుతున్నారు. మనమేమో 12 ఏళ్ళ నుంచి మా హక్కులు ఎట్లా, మీరు ఇచ్చిన మాటే చేయండి, అభయహస్తం నెరవేర్చండి అనుకుంటా ఊరు తిరుగుకుంటా మామూలు గోసలేదు మనది. అయితే ఇంకెన్ని రోజులు తిరుగుతాం? ఇది ఇలా జరగడానికి అసలు కారణం ఏంది? మనమే. ఎందుకంటే మనం ఏదో ఆయన ఉద్యమం తెలిసినోడు మనల్ని విస్మరించిండు. ఈయనకి ఆయనతో మనం ఎవరో కూడా తెలియదు. అట్లాంటి తెచ్చి పెట్టుకున్నాం. ఈయనను ముఖ్యమంత్రి అని డిసైడ్ చేసినప్పుడు మనం ఏదో ట్రాన్స్లో ఒక మైకంలో ఉండిపోయినాం. అప్పుడే కనుక మనం వ్యతిరేకించి ఉంటే ఇప్పటి వరకు మనం వచ్చేదేమో, కాంగ్రెస్ వచ్చి కూడా ఏం లాభం కాలే మనకు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ వేదిక ద్వారా ఇది ఫైనల్ విజ్ఞప్తి మాత్రమే. ఆ తర్వాత మళ్ళీ మనం టైం వేస్ట్ చేసుకునే అవసరం లేదు. ఆ తర్వాత మనం ముఖ్యమంత్రిని హటావ్ తెలంగాణ బచావ్ అనే నినాదం తీసుకుంటాం. ఈ అసెంబ్లీ ఎలక్షన్లలోనే దీని కార్యాచరణ రూపొందించాలి ప్రభుత్వాలు. తర్వాత కమిటీ వేసి కాలయాపన చేసే ఈ హౌలా వేషాలు ఏం ప్లాన్ చేయకండి. మీరు కమిటీ వేయండి, కమిటీ వేయాల్సిందే. కానీ కమిటీ వేసి
ఇమ్మీడియట్గా అమలు చేసే దాంట్లో వెళ్ళాలి మీరు. ఒకవేళ కాదు వీళ్ళతో ఏమవుతుంది, రాజకీయము పైసలతోని మేము అది ఇది అని అనుకుంటే అది మీ భ్రమ. తెలంగాణ తెచ్చుకున్నాం, తెలంగాణ వాది అయిన ముఖ్యమంత్రిని దించడం, మీరేదో సర్కమ్స్టాన్షియల్ సీఎం, మీరు ఏదో అనుకోకుండా ఏదో ఎట్లనో ఒక సీఎం వచ్చి పడ్డాడు. నేను ఎందుకు అంటున్నా అంటే, సీఎంని నేను ఎందుకు విమర్శిస్తున్నా అంటే, సీఎంకి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అభయహస్తంలా వాళ్ళే కదా, వాళ్ళ టీమే కదా రాసింది, వచ్చే జూన్ 2కే చేస్తామని మాట ఇచ్చిండ్రు. ప్రభుత్వం ఎక్కిన జూన్ 2కే చేస్తామన్నారు. 2 ఏళ్ళు గడిచిపోయినాయి, మా కాడ పైసలు లేవు, కోసుకున్న పైసలు రావు అంటారు మీరు. కానీ మీరు ఫుట్బాల్ మ్యాచ్లు జెస్సీతో చేసుకుంటారు, అంతర్జాతీయ బ్యూటీ కాంపిటీషన్లు చేసుకుంటారు, గ్లోబల్ సబ్మిట్ అని పెడతారు బూటకం. 2 సార్లు మీరు దావోస్కి వెళ్ళొస్తారు, నిన్న మూసి అనుకుంటా చేస్తున్నారు. ఇవన్నిటికీ పైసలు ఉంటాయి, కానీ తెలంగాణ హక్కుదారులైన ఉద్యమకారుల గురించి మీ దగ్గర పైసలు ఉండవు. కాబట్టి ఇప్పుడు మేము కొన్ని ప్రతిపాదనలు మన అందరికీ తెలిసిందే, అభయహస్తంలో పొందుపరిచినయే పెట్టినాం. మేము కొత్త ఏం పెట్టలే, చిన్న చిన్న ఖర్చు లేని కొన్ని జోడించినాం. మాకు గౌరవము ఆత్మగౌరవం కావాలనేటి కొన్ని పెట్టినాం. పాషమన్న గారు సూచించినటువంటిది, ఉద్యమకారులది ఒక చరిత్ర నమోదై ఉండాలి కాబట్టి జిల్లాల వారీగా ఉద్యమకారుల చరిత్ర అట్లీస్ట్ ఒక పేజీ కానీ ఒక పేరాగ్రాఫ్ కానీ ఉండాలని సూచించిననే అది చాలా మంచిది. అది కూడా మేము యాడ్ చేస్తున్నాం దీంట్లో. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎఫ్ఐఆర్ ఉన్నోళ్ళకే ఉద్యమకారులని పరిగణలోకి తీసుకుంటామని ఒకటి పెట్టినరు. మీరు నిజం చెప్పండి, రాజ్యాంగబద్ధంగా శాంతిపూర్వకంగా మనం ఉద్యమాలు చేసినప్పుడు ఎఫ్ఐఆర్ ఎట్లా బుక్ అవుతుంది? ఎఫ్ఐఆర్ బుక్ అవ్వడంటే ఏందది? కాబట్టి ఏంటంటే, మేము ఈ ఎఫ్ఐఆర్ అనే సాకును మేము ఎవరం కూడా ఒప్పుకోము. మేము చాకచక్యంతో ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాలు చేసిన వాళ్ళం. మాకు ఎఫ్ఐఆర్లు ఎందుకుంటాయి? మేమేమన్నా నోట్ల దందా చేసినామా, సూట్ కేసులు మార్చినామా? మాకెందుకుంటాయి ఎఫ్ఐఆర్లు? మేము అమాయక భావోద్వేగాలతో ఉన్న తెలంగాణ భూమిపుత్రులం కాబట్టి మాకు ఎఫ్ఐఆర్లు ఉండయి. అది మీరు తీసేసేయాలి. కాబట్టి మీరు కమిటీ వేసిన దాంట్లో ఉద్యమకారులను ఎట్లా పరిగణనలోకి తీసుకోవాలనేది కమిటీ నిర్ణయిస్తుంది. ఆ కమిటీలో తెలంగాణ ద్రోహులు కానీ తెలంగాణకు సంబంధించినోడు ఒక్కడు కూడా ఉండద్దు. తెలంగాణ ఉద్యమంలో మున్పటి నుంచి పనిచేసిన వాళ్ళందరూ ఇప్పుడు బతికే ఉన్నారు. ఆ బతికున్న వాళ్ళని ఆ కమిటీలో పెట్టాలి. వాళ్ళు సీనియర్లు, వాళ్ళు గుర్తుపడతారు, అరే ఈ పోరాడు ఉండే, అరే ఈడు వచ్చిండని వాళ్ళ విధానాలు వాళ్ళు డిసైడ్ చేస్తారు. కాబట్టి ఆ కమిటీలో సీనియర్ పీపుల్ తెలంగాణ ఉద్యమ అగ్రనాయకులను దాంట్లో పెట్టాలి. పెట్టి వాళ్ళ ధృవీకరణతోని ఉద్యమకారులను గుర్తించాలి జిల్లాల వారీగా. కాబట్టి ఏంటంటే, ఇప్పుడు మనము ఎఫ్ఐఆర్ గురించి అయితే నడవది, వాళ్ళు ఆమోదించిన వాళ్ళదే నడుస్తుంది. మనము ఇప్పటి నుంచి పాలాభిషేకాలు, బానిసత్వాలు, చాప్లూసీలు ఇవన్నీ బంద్ చేస్తేనే మన హక్కులు మనకు వస్తాయి. ఉద్యమకారులు అన్నప్పుడు అందరు సమానమే. వాళ్ళు రాజకీయంలో ఉండని, రాజకీయంలో లేకపోని, వాళ్ళు ఏ వృత్తి కానీ, వాడు సినిమా డైరెక్టర్ కానీ, చపరాసి కానీ, ఉద్యమకారుడు అన్నప్పుడు అందరికి కూడా సేమ్ గౌరవం ఉంటుంది, సేమ్ వేదిక ఉంటుంది. కాబట్టి పర్వాలేదు. అయితే ఇక్కడ అధ్యక్షత వహించే ఉద్యమకారుడు కరుడు కట్టిన తెలంగాణ భూమిపుత్రుడు కాబట్టి సమన్యాయంతో, సామాజిక దృక్పథంతో ఈ సభ నిర్వహిస్తాము. పెద్దలు కేశవరావు గారు రావడం ఆనందంగా ఉంది. ఆయనకు ఆహ్వానం పలుకుతుంది ఈ వేదిక. ప్రభుత్వ సలహాదారులు, ప్రభుత్వ ప్రతినిధి మన ప్రాంగణంలో విచ్చేశారు. కాబట్టి ప్రభుత్వానికి మాధ్యమం ద్వారా కంటే కూడా ప్రభుత్వ సలహాదారులే మన దగ్గర ఉండడం వల్ల మనకు ప్రభుత్వానికి చేరవలసిన అంశాలన్నీ కూడా ఈజీగా చేరుతాయని భావిస్తున్నా. మన సీనియర్ నాయకులు కేశవరావు గారు ఈ ప్రాంగణంలో ఉన్నందుకు ఆయన ప్రెజెన్స్ కూడా మన ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందనే ఆశాభావం కలుగుతుంది. ఆయన ప్రెజెన్స్ వృధా కాదు, ఆయన ప్రెజెన్స్ వల్ల ఒక అడుగు ముందుకు పోతుందని భావిస్తున్నాము.